సంతోషం. బేత్సైదా నుండి ప్రభువారు వెనకకి వచ్చారు. ఏ స్థలానికి వచ్చారు? కపెర్నహూములో ఉన్నారు. షబాష్. బేత్సైదా నుండి కపెర్నహూముకి తిరిగి వచ్చేటప్పుడు ఏమేం జరిగాయో ఇంకెవరైనా చెప్తారా? నాగరాజయ్య గారు కాకుండా ఇంకెవరైనా, ఆంటీ వాళ్ళు, పెద్దవాళ్ళు. నేను ఒక స్టోరీ లైన్ లాగా చెప్తున్నా, సో దట్ అది మీ మనసులోకి వెళ్ళాలని. అది వెళ్ళకపోతే ఏం ఉపయోగం లేదు. చెప్పండి. బేత్సైదా నుండి కపెర్నహూముకి ప్రభువారు వెనక్కి వచ్చేటప్పుడు ఏ మార్గం గుండా వచ్చారు? ఎలా ప్రయాణం చేశారు? బండి మీదనా, బస్సులోనా, ట్రైన్లోనా, ఫ్లైట్లోనా, దేనిలోనా? సహోదరులనా? బోట్లో చేశారు. అంటే బోట్ అంటే ఏ నదిలో చేశారు? ఏ నదిలో చేశారన్నా? ఏ నదిలో? గలిలయ నది కాదు. మరి ఆ మాట మీరు గట్టిగా చెప్తారని నేను ఆశిస్తున్నా. గలిలయ. షబాష్, గుడ్. గలిలయ సముద్రంలో చెప్పారు. ప్రభు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగింది? తుఫాన్ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ప్రభువారు అలల మీద నడిచి వచ్చారు. ఆ టైంలోనే బేత్సైదా నుంచి కపెర్నహూముకి వెనక్కి వచ్చేటప్పుడే ప్రభువారు అలల మీద నడిచి రావడం చూసి ఎవరు నడిచారు అలల మీద? వెరీ గుడ్. ఆ ఈవెంట్స్ అన్నీ అక్కడే జరిగాయి. అది జరిగిన తర్వాత ఈ బేత్సైదాలో ఏం జరిగింది? ఒక చిన్న అద్భుతం చేశారు కదా ప్రభు. ఏం అద్భుతం చేశారు? హైడి చెప్పు. బేత్సైదాలో 5 రొట్టెలు 2 చేపలు. వెరీ గుడ్. హైడి చాలా చక్కగా చెప్పింది. 5 రొట్టెలు 2 చేపల అద్భుతం ఇక్కడ జరిగింది. ఎవరిచ్చారు అయ్యి? ఓ చిన్న అబ్బాయి ఇచ్చాడు కదా. అద్భుతం జరిగింది అన్న, ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. అద్భుతం జరిగింది. అద్భుతం అయిపోయిన తర్వాత శిష్యులు ముందు వచ్చారు, ప్రభు వెనకే ఉండిపోయాడు. కపెర్నహూముకి శిష్యులు వచ్చేసారు. ప్రభు రాత్రి అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత హడావిడిగా ఉంది, పరిస్థితి అంతా హడావిడిగా ఉంది. కపెర్నహూములో శిష్యులు ముందొచ్చారు. పేతురు అప్పుడే అలల మీద నడిచి ఇక వెనక్కి వచ్చాడు. ఇక్కడంతా అంత ట్రమటైజ్డ్ సిట్యువేషన్లో ఉన్నాడు అన్నమాట పేతురు. అబ్బా, అరే ఎట్లా జరిగిందని అట్లా ఆయన ఫీలింగ్లో ఉన్నాడు. ప్రభు కూడా అలల మీద నడిచి రావటం వాళ్ళు చూశారు. ఈలోపు తెల్లవారింది. కపెర్నహూము సమాజ మందిరంలో ప్రభు ఉంటూ ఉండగా ప్రజలు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. పరుగులు పెట్టుకుంటూ వచ్చినప్పుడు ప్రభు వారిని అన్నాడు, మీరు రొట్టెలు తినటం కోసం నన్ను వెంబడిస్తున్నారు, అసలు మీరు నిజంగా నన్ను వినాలని, నా మీద నమ్మకంతో మీరు నన్ను వెంబడించట్లేదు అని డిరగేటరీ మేనర్లో, అంటే వాళ్ళని గర్దిస్తున్నట్టుగా ప్రభు మాట్లాడారు. ఈరోజు మనము కపెర్నహూములో ప్రభు చేసినటువంటి బోధ లేకపోతే ప్రసంగం, ప్రభు కపెర్నహూము సమాజ మందిరంలో ఆయన యొద్దకు చేరి వచ్చిన, అలా భోజనం కోసం వెతుకులాడుకుంటూ వచ్చిన ఆ ప్రజలతో, మనుషులతో ప్రభు ఒక చక్కటి వాక్య సత్యాన్ని బోధించాడు, ప్రకటించారు. ఏంటిది ఆ సత్యం? ఏంటిది ఆ ప్రకటన అంటే జీవాహారము నేనే. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. అక్కడ జరిగిందనమాట. అయితే లాస్ట్ వీక్ మనం ఒక క్వశ్చన్ మార్క్తో మన సందేశాన్ని క్లోజ్ చేశాం. ఆ క్వశ్చన్ మార్క్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని తినమని ఆయన బిడ్డలకు చెప్పారు కదా. ఏమని చెప్పారు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలవాడు. చాలామంది మనం ఏమనుకుంటామంటే, ఆయన శరీరాన్ని ఎలా తింటాం, ఆయన రక్తాన్ని ఎలా తాగుతామని ఆ రోజు నుంచి చాలామంది ప్రభుని వెంబడించటం వెనకాడి వెనక్కి వెళ్ళిపోయారు. మరి కొందరు ఆ మాటని ఈనేటి దినంలో మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఈరోజు ఉదయకాల సమయంలో ఆరాధన పాత్రలు డిస్ట్రిబ్యూట్ చేయబడినప్పుడు మనం తినే రొట్టె, మనం త్రాగే రసపాత్రని ప్రభు యొక్క నిజమైన శరీరం, ప్రభు యొక్క నిజమైన రక్తం అని మనం భావిస్తాం. అది కూడా నిజం కాదు, అది కూడా కరెక్ట్ కాదు. ఆ రొట్టె నిజమైన యేసయ్య వారి శరీరం కాదు. ఆ రసం పాత్ర నిజమైన యేసు ప్రభు వారి రక్తం కాదు. అది భౌతికమైన శరీరం కాదు, భౌతికమైన రక్తం కాదు. అవి కేవలం సూచించే సూచనలు మాత్రమే. ఇప్పుడు మనం వాటి భావం ఏంటో ప్రభు చెప్పినప్పుడు, ఆ కపెర్నహూములో ఆయన బోధించినప్పుడు దాని యొక్క నిజమైన అర్థం ఏమిటో
అర్థం చేసుకోవటానికి 2-3 వాక్యవచనాల్ని మనం చదువుదాం. సహోదరులు, నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు రెఫరెన్సెస్ మీరు కూడా తప్పకుండా చదవాలని చూడాలని నేను మనవి చేస్తున్నాను కదా. 1 యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 44:20. అందరూ తీయండి, దాని భావాలు మనకు అర్థమవుతాయి. 44:20 యెషయా గ్రంథం 44:20. వాడు బూడిద తినుచున్నాడు. 44:20 ఎస్ అన్న చదవండి. వాడు బూడిద తినుచున్నాడు. వాడు బూడిద తినుచున్నాడు. వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు నా కుడి చేతితో నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. వెరీ గుడ్. చూడండి అన్న, వాడు బూడిద తినుచున్నాడు. నేను మోసపోతున్న దారిలో ఉన్నాను కదా, నా మనస్సు నన్ను మోసపు దారిలో నడిపిస్తుంది కదా అని వాడు తన ఆత్మలో అనుకోడు, లేక వాడిలో వాడు అనుకోడు. మాత్రమే కాకుండా నా కుడి చేతిలో ఏముందంట, అబద్ధం ఉంది కదా అని కూడా అనుకోవటానికి కూడా వాడికి బుద్ధి చాలదు. భక్తుడైనటువంటి యెషయా ఏమంటున్నాడమ్మా, ఏంటిదన్నా, బూడిద తింటాం. వీడు బూడిద తింటున్నాడు అంటే వీడు ఒకదాన్ని నమ్మశక్యం కాని దాన్ని నమ్మితే దాని అర్థం ఏంటంటే వీడికి బుద్ధి లేదన్నా, బూడిద తింటున్నాడు వీడు. చాలా ఏదైనా తప్పు చేసినప్పుడు స్కూల్లో పిల్లల్ని టీచర్లు ఇలా తిడతారు, అరే నువ్వు కడుపుకి నోటికి ఏం తింటున్నావురా, గడ్డి తింటున్నావా కడుపుకి? మీకు తెలుసా, ఎప్పుడైనా తిట్టించుకున్నారా అట్లా స్కూల్లో? ఇప్పుడుగా అరే నోటికి ఏం తింటున్నావురా, గడ్డి తింటున్నావా అంటారు. అంటే నీకు జ్ఞానం లేదా, బుద్ధి లేదా? వాట్ వీ ట్రస్ట్ ఈజ్ వాట్ వీ ఈట్, అది దాని భావం. ఓకేనా? మొదటి అంశం, మొదటిదేంటి, బూడిద తింటున్నాడు అంటే ఒక విషయాన్ని నమ్ముతున్నాడు అని దాని అర్థం. రెండో భావాన్ని కూడా చూద్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి అన్న. హోషేయ గ్రంథం 12:1. హోషేయ గ్రంథం 12:1. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు అని చెప్పాడు. ఎఫ్రాయిము ఏని మేస్తున్నాడు అంట బాబు? ఇప్పుడు దాని భావం ఏమిటో కూడా మీలో ఎవరైనా చెప్పగలిగితే మరి వాళ్ళకు కూడా ఒక్క నిమిషంలో చెప్పగలిగితే మంచి గిఫ్ట్ ఇవ్వగలను. గాలిని మేస్తున్నాడు. ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంట? ఉందన్నా, తీసారా? ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. ఎఫ్రాయిము తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధం ఆడుచు బలాత్కారం చేయుచున్నాడు. ఒక్క నిమిషం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధం ఆడుచు బలాత్కారం చేయుచున్నాడు. దాని అర్థం ఏంటో మీరు చెప్పండి. నేను చదవటం ఆపేశా, నేను చదివితే మీరు గుర్తుపడతారని. ఎఫ్రాయిం ఏం తింటున్నాడంట బాబు? నైతిక్ ఏం తింటున్నాడంట? ఇందాకేం తిన్నారు? బూడిద తినటం అంటే ఒక నమ్మిక లేని విషయాన్ని నమ్మటం, ట్రస్టింగ్, కీపింగ్ యువర్ ట్రస్ట్, కీపింగ్ యువర్ ఫెయిత్. ఓకే, నమ్మటాన్ని తినటం అని చెప్పాడు. ఒక నమ్మశక్యంగా దాన్ని నమ్మితే బూడిద తింటాం అన్నాడు. ఇప్పుడు ఏం తింటున్నాడు అంటన్నా? గాలిని తింటున్నాడు. ఇప్పుడు దాని అర్థం ఏంటి? అక్కడేం లేదా? ఇప్పుడు నేను మళ్ళీ చదువుతాను, మీరు చూడండి, మీరు చెప్పగలుగుతారు అనుకుంటున్నాను. 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధం ఆడుచు బలాత్కారం చేయుచున్నాడు. జనులు అశ్షూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. నేను చెప్పే మ్యాప్లు చాట్లు రోజు మీకు మనసులో మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తే చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. బా, వండర్ఫుల్ అన్న, ఎక్సలెంట్గా చెప్పారు. ఫస్ట్ టైం బ్రదర్స్ అద్భుతమైన ఆన్సర్ చెప్పారన్న, చాలా సంతోషం. ఇక్కడ ఏముంటుందన్నా? ఇక్కడ అష్షూర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది?
ఐగుప్తు ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు అన్న. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇశ్రాయేలీలకి కష్టం వస్తే ఎటు పరిగెడతారు? అష్షూరు. కిందోడు అంటే ఐగుప్తోడు ఇచ్చి వీళ్ళని అటాక్ చేశాడు అనుకోండి, వీళ్ళు ఎక్కడికి పరిగెడతారు? అష్షూరుకు పరిగెడతారు. అష్షూరోడు వచ్చి వీళ్ళని అటాక్ చేస్తే ఐగుప్తుకు పరిగెడతారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అలైన్స్ అంటే, మనం ఎవరితో సంధి చేసుకుంటామో, నువ్వు నేను ఫ్రెండ్స్ లాగా ఉందాంరా, నీతో నన్ను వదిలిపెట్టబాకు, నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉంటాను, మనం మన ఫ్రెండ్షిప్ని ఫిక్స్ చేసుకుంటామే, ఆ ప్రాసెస్ని అంటున్నాడు. ఈడు అంటే ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ దేశం, మిడిల్ కంట్రీ అన్నమాట, అప్పర్ పైన ఉన్న దేశం. వీడు ఎవరితో చేసుకుంటున్నాడంట? అష్షూరుతో చేసుకుంటున్నాడు. తర్వాత ఎవరికి తైలం పంపించటం, తైలం అంటే రివార్డ్ పంపించడం, అంటే ఆ రోజుల్లో ఈరోజు మనం డబ్బులు ఇవ్వటం అన్నట్టుగా, గిఫ్ట్ ఇవ్వటం అన్నట్టుగా, ఇక్కడ ఎవరికి పంపిస్తున్నాడంట? తైలం అంటే చాలా వాల్యుబుల్ కమోడిటీ ఆ రోజుల్లో, మోస్ట్ ప్రీషియస్ కమోడిటీ. అందుకని నేను ఒక వ్యక్తికి ఒక ఆలివ్ ఆయిల్ కానీ నేను ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పంపించానంటే వాడిని నేను ఐస్ చేసుకోవటం అనమాట, మచ్చిక చేసుకోవటం. ఐగుప్తోడితో ఫ్రెండ్షిప్ చేయాలని, అష్షూరోడితో ఫ్రెండ్షిప్ చేయాలని నువ్వు చేసే ప్రయత్నం ఉందే, ఆ ప్రయత్నాన్ని యూజ్లెస్ ఎఫర్ట్స్, అదేమి పనిచేయదు. అలా ప్రయత్నం చేసే విధానం, నువ్వు ఫ్రెండ్గా చేసుకోవాలనుకునే విధానాన్ని దేంతో పోల్చాడన్నా? గాలిని తింటాం. ఇందాక బూడిద తింటాం, ఇప్పుడు గాలిని తింటాం. ఇంకొక మాట చూసి మీరు ఆన్సర్ చెప్తారని నేను అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుంచి క్రిందకి చదివి చూసి చెప్పండి. యెషయా గ్రంథం 55. ఆహారం కాని దానికోసం ఎందుకు కష్టపడతారు అనుందా లేదా? ఎస్. దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. రోకలు లేకపోయినా పర్లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ద్రాక్షారసము పాలని కొనండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిస్తారు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇప్పుడు దీని అర్థం ఏంటో మీరు చెప్తారా? ఇక్కడ బూడిద లేదు, గాలి లేదు, కానీ అక్కడ ఒక మాట ఉంది, అలాంటిదే భావ. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు, చాలా వెరీ గుడ్. ఆహారము, ఇంగ్లీష్లో ఏమంటారన్నా? ఆహారము కాని దాని కొరకు, అంటే మంచి ఫుడ్ కాదు అది. దాన్ని ఏమంటారు? మంచి ఫుడ్. గుడ్. ఏం వర్డ్ అది? జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే ఇప్పుడు అమ్మా విచ్ ఈజ్ నాట్ బ్రెడ్ అని ఇంగ్లీష్లో ఉంది. గుడ్, కరెక్ట్గా చెప్పా. దట్స్ కాల్డ్ విచ్ ఈజ్ నాట్ బ్రెడ్. అంటే అసలు మీరు తినగలిగింది కాదు అది. ఏంటిది తినగలిగింది కాదు? కుర్కురేలు, లేస్, ఆ తర్వాత నూడిల్స్, అయ్యే ఇష్టం. ఇప్పుడు అవన్నీ తినొచ్చి ఇంటికి వచ్చి ఏం చేస్తారు? తినరు. కాబట్టి జంక్ ఫుడ్ అంటున్నాడు. అంటే ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు కష్టపడుతున్నారు? అదెందుకు తింటున్నారు? నా దగ్గర తేనె, ద్రాక్షారసం, పాలు శ్రేష్టమైన ఉన్నాయి, నేను మీకు ఇస్తా. కానీ మీరేమో ఆహారము కాని దాని కొరకు ప్రయత్నం చేసి పరుగులు పెడుతున్నారు, అదెందుకు మీకు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నటువంటి జంక్ ఫుడ్ లేకపోతే ఆహారము కాని దాన్ని తినటం అంటే ఏంటో మీరు చెప్పాలా. ఇందాక బూడిద తినటం అంటే మాయ, నమ్మశక్యం కాని దాన్ని నమ్మటం. ఇందాక గాలిని మేయటం అంటే నమ్మిక ఉంచలేని ఒక ఫ్రెండ్తో మనం పొత్తు పెట్టుకోవటం, అలైన్స్ చేసుకోవటం. మరి ఇప్పుడేంటి? కింద వచనం చదివి చెప్పండి. కింద వచనం చూసి చెప్పాలి. 55వ అధ్యాయం, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాన్ని భుజించండి. 3వ వచనం 55:3, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు
అంటే ఏంటంటన్నా? గుడ్ ఫుడ్, మంచి భోజనం చేయటం అంటే ఏంటంట? ఎలాగా చెప్పారన్న అక్కడ ఆశ్రయించడం అని? ఉంటే అక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఇప్పుడు నేను చెప్పా కదా, అలయన్స్ చేయటం, గాలి మేయటం. అంటే గాలి మేయటం అంటే అషూర్తో కానీ కింద ఐగుప్తో కానీ మనం పొత్తు పెట్టుకోవటం, ఫ్రెండ్షిప్ చేయటం కదా. ఎగ్జాక్ట్లీ ఆ పదం మీరు చెప్తారని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చూడండి ఏంటిదంట నా పదం. వెరీ గుడ్. ఎవరు చెప్పారన్నా? నిత్య నిబంధన. ఏమి నిబంధన? 3వ వచనం 55:3 అంటున్నాడు, నేను మీతో ఏంటిది? నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను. అన్నా వినండి, ప్రభు అంటున్నాడు మీరు మంచి ఆహారం భుజించటం అంటే దాని అర్థం ఏంటంట? దావీదుతో చేసిన లాంటి పర్మనెంట్ కావనెంట్, పర్మనెంట్ ప్రామిస్, నిజమైన శాశ్వతమైన ఒప్పందం మీరు నేను చేస్తే దాని అర్థం ఏంటంటే మీరు మంచి ఆహారం తింటున్నట్టు. లేదు మీరు ఆహారము కాని దానికోసం కష్టపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేంతోనో ఒప్పందం చేసి నిబంధన చేసుకుంటున్నారు, కానీ అది మీకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు భావాలు కరెక్ట్గా అర్థమైనాయా? గడ్డి తింటాం, తర్వాత గడ్డి కాదు బూడిద తింటాం, తర్వాత గాలి తింటాం, తర్వాత ఆహారము కానిది తింటాం. కొత్త నిబంధనలో ఒకడు తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో దూరదేశం పోయి ఎక్కడ పనికి ఫిక్స్ అయ్యాడన్నా? ఎగ్జాక్ట్లీ పందులు తినే పొట్టు దగ్గర వాడు ఏమనుకున్నాడు? అబ్బా, ఇక ఆ మాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక ఆఖరికి వాడికి గతి లేక ఏం తినాలనుకున్నాడంట? మీరు చెప్పిన మాట. ఇక అది వాడి లాస్ట్ రిసోర్ట్. వాడికి దోశ దొరకలా, ₹1 బ్రెడ్ దొరకలా, పాలు దొరకలా, ₹2 కూడా లేవు వాడి దగ్గర. ఇంకా అది తప్పితే వాడికి లేదు. ద లాస్ట్ రిసోర్ట్ ఆఫ్ ఎ పర్సన్, పందులు తినే పొట్టు. పొట్టు అంటే ఇక ఆఖరి ఆశ్రయం. ఇప్పుడు ఈ భావాలని యూదుల యొక్క పరిభాషలో బూడిద తింటాం, గాలి మేయటం, పొట్టు తింటాం, ఇట్లాంటి భావాలతో పోల్చి చెప్పాడు ప్రభు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు మీరు నమ్మటం, సంబంధం పెట్టుకోవటం, ఆశ్రయించటం, ఒప్పందం చేయటం, ఒకరితో ఒకరు నిబంధన చేసుకునే విధానాన్ని తినటం అని ప్రభు చెప్పాడు. ఆ లైన్ ఆఫ్ థింకింగ్లోనే, ఆ విధమైన ఆలోచన ధోరణిలోనే ప్రభు ఏమన్నాడంటే మీరు నా శరీరమును తిని. శరీరాన్ని తినటం అంటే నాతో మీరు ఒప్పందం చేసుకుంటే, నాతో మీరు సంబంధం పెట్టుకుంటే, నన్నే మీరు ఆశ్రయంగా పెట్టుకుంటే, నాతో మీరు ఏకీభవిస్తున్నట్టుగా నా మీద మీ నమ్మికను ఉంచుకుంటే మీకు నిత్య జీవం కలిగితే, నా రక్తాన్ని మీరు త్రాగితే అంటే నా రక్తం పైన మీరు నమ్మిక పెట్టుకుంటే మీకు నిత్య జీవం వచ్చింది. అదేంటన్నా తినటం అంటే అది, తాగటం అంటే ఇది, ఎట్లా ఉంటుందా దీని భాష? అవును, ఆ భాష అట్లానే ఉంటుంది. అందుకనే ప్రభు ఇప్పుడు నేనే జీవాహారం అనే మాట ఏ అధ్యాయంలో ఏ పుస్తకంలో చెప్పాడు మీరు చెప్పండి అన్న. షబ్బాష్, వెరీ గుడ్. పిల్లలు రాశారు కదా, గుడ్. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయన భావం ఏమిటో ప్రభు వారే వర్ణించటాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. చాలా బాగా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ 56వ వచనం చదువుతారా? 6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. అంటే ఏంటన్న దాని అర్థం? నేను వాని యందు వాడు నా యందు అంటే ఏంటి దాని అర్థం? ఎస్, వెరీ గుడ్.
వీఆర్ మేకింగ్ ఆర్ రిలేషన్ ఇంటూ అ కావనెంట్, ఒక ప్రామిసరీ రిలేషన్లోకి మేము వస్తున్నాం. నువ్వు నేను ఈ రోజు నుంచి ఇట్లా ఉంటాం. ఇదిగో వీళ్ళు అష్షూరుతో, ఐగుప్తుతో, వీళ్ళు వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి వస్తువులతో ఎలాంటి ఒప్పందం చేసుకుంటున్నారో, ఎలాంటి మనసు పెట్టి నిత్యమైన నిబంధన, వాట్ వి ట్రస్ట్, వాట్ వి మేక్ అస్ అ పర్మనెంట్ ఫ్రెండ్, మనం దేని మీద కంప్లీట్గా ఆధారపడాలనుకుంటున్నామో ఆ వస్తువు, ఆ వ్యక్తి, ఆ సబ్స్టెన్స్, ఇఫ్ దట్ ఈజ్ మై బాడీ, అది నా శరీరం అయితే, అది నా రక్తం అయితే, మీ జీవితంలో మీకు నిత్య జీవం కలిగిద్ది. నేను మీలో, మీరు నాలో, విల్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అది దాని భావం. అదేంటండి తింటాం, ఇప్పుడు మీరు అన్నారు కదా తింటాం అంటే ఏంటి, ఇట్లా కూడా ఉంటుందా దాని భావం అంటే, ప్రభు దానికి కూడా ఆన్సర్ చెప్పాడు. ఏమని చెప్పాడో మనం చూద్దాం. తెరిచి ఉన్న పేజ్లోనే 62వ వచనం, 6:62. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు 61 చదువుతారన్నా. యేసు తన శిష్యులు దీనిని గురించి సణుగు కొనుచున్నారని తనకు తానే ఎరిగి, ఆయన ఎరిగి వారితో ఇట్లా అన్నాడు, మీరెందుకు అభ్యంతరపడుతున్నారని చెప్పి, మనుష్య కుమారుడు పైకి వెళ్ళటాన్ని మీరు చూస్తారని చెప్పి 63వ వచనంలో ఇలా చెప్పారు ప్రభు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఏమై ఉన్నాయంట, ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించాలి అని చెప్పాడు కదా. ఇప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటమ్మా, ఈ భావం, దీని మీనింగ్ విశ్వసించాలి. ఏంటిది ఆ మీనింగ్ ఏంటి? స్పిరిచువల్ మీనింగ్. నేను చెప్పిన శరీర సంబంధమైన తినటం గురించి కాదు. ఆ మాట మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్ల. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ జీవింపచేసిద్ది. నేను 63 మధ్యలో, నేను మీతో చెప్పియున్న మాటలు ఏం మాటలంట, నేను మీతో చెప్పిందంతా ఇప్పుడు మీరు తింటే నన్ను నమ్మినట్టు, మీరు తాగితే నా మీద మీరు ఒప్పందం చేసుకున్నట్టు అని నేను మీతో చెప్పిన మాటలు శారీర సంబంధంగా తినటం కాదు, శరీర సంబంధంగా భోజనం చేసే మీనింగ్ కాదు. ఏంటిదంట అది? వెరీ గుడ్, ఆత్మీయమైన భావంతో కూడినది. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం ఏం చేస్తామన్నా? ప్రతి ఆదివారం ప్రభువారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటిది మనం చేసేది? ఆత్మీయ ఆహారం. నేను చదువుతా కదా, లేదంటే సహోదరులు చదువుతా కదా, ప్రభు ఆయన శరీరాన్ని విరిచి వారికి ఇచ్చి ఏమని చెప్పాడు? ఏం మాట? ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏం చేశాడు? నిబంధన, నిబంధన, నిబంధన. ఇప్పుడు మనం భౌతికమైన శరీరం తినట్లా, భౌతికమైన అక్షరార్థమైన శరీర భావంతో కూడినటువంటి రక్తం తాగట్లా. ఆత్మీయంగా ప్రభు చెప్పిన భావములో ఆయనతో మనం నిత్య నిబంధన చేసుకున్నాము అని సూచించే ఎంబ్లమ్స్ని తింటూ మేము ప్రభుతో ఉన్నాము, ఆయనతో ఒప్పందం చేసుకున్నాం. మా ముందు ఆబ్జెక్ట్ ఆయనే, మా ఫ్రెండ్ ఆయనే, మా రిలేషన్ ఆయనే, మా కావనెంట్ ఆయనే, మేము ఆయనతో సంపూర్ణంగా మిళితమైపోయాము, మా విశ్వాసం ఆయనే అని మనం నిరంతరం చెప్పే విధానము ఆయన శరీరాన్ని తినటం, ఆయన రక్తాన్ని తాగటం. అంతేగాని భౌతికంగా ఆయన శరీరాన్ని తినటం, భౌతికంగా ఆయన రక్తాన్ని త్రాగటం కాదు. అమ్మ, ఇంతవరకు అర్థమైందా? ఏమర్థమైందో చెప్పండి ఒకసారి. సహోదరులు కానీ, ఆంటీ వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఏమర్థమైందో ఇప్పుడు వరకు నేను చెప్పిన దాంట్లో? ఒక షార్ట్ ఆన్సర్లో, ఒక 2 మార్కుల క్వశ్చన్ ఆన్సర్లో మీరు చెప్పండి. పిల్లలు చెప్పండి, ఆంటీ వాళ్ళు చెప్తారా, వెనకున్నోళ్ళు? కోటేశ్వరమ్మ గారు చెప్తారా? ప్రభా సిస్టర్ గారు, షైనీ,
షైని విన్నావా? కూర్చో కూర్చో. యా చెప్పండి మరి యంగ్ గర్ల్స్. ఏం చెప్పానన్నా నేను? తినటం అంటే ఏం తిన్నారంట ఇశ్రాయేలీలు? బూడిద తిన్నారు, తర్వాత గాలి తిన్నారు, తర్వాత ఆహారం కాంది తిన్నారు, తర్వాత కొత్త నిబంధనలో పందులు తినే. దాని అర్థం ఏంటన్నా? నిజంగా మనం నమ్మటం అంటే తినటం కదా. ఇంకా మీకు క్లోజర్ మీనింగ్ కావాలంటే, ఇంకా మీకు దగ్గరైనటువంటి ఆ భావాలు మీకు అర్థం కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చదివితే చాలా సమయం పట్టింది. యెహెజ్కేలు గ్రంథం 2-3 అధ్యాయాలు. యెహెజ్కేలు గ్రంథం 2-3 అధ్యాయాలు. అక్కడ యెహెజ్కేలు భక్తుడిని ప్రభు ఏమన్నాడంటే ఆయన పని కోసం పిలిచాడు. మూర్ఖులైన మొరటుగా మాట వినని ప్రజల మధ్యలోకి పంపించాలనుకున్నాడు ఆయన. అనుకొని యెహెజ్కేలుకి ఏం చెప్పాడు తెలుసా? నరపుత్రుడా, నేను నీకు వెరీ గుడ్ గ్రంథాన్ని ఇస్తాను. ఆ గ్రంథాన్ని నువ్వేం చేయాలా? తినేయాలా కదా. బుక్ ఎవరైనా తింటారమ్మా? ఎగ్జాక్ట్లీ దాని మీనింగ్ ఆఫ్ దట్ ఈజ్, నేను ఆ గ్రంథమును నోరు తెరవాలి ఫస్ట్. తర్వాత నేను ఆ గ్రంథాన్ని భక్షించడం తెలుగు పదాలు అయ్యి. ఆ తర్వాత ఆ గ్రంథాన్ని నేను జీర్ణించుకోగా నా కడుపులో అది చేదుగా ఉంది. అంటే దాని భావం ఏంటంటే నోరు తెరవటం అంటే చదవటం, నమలటం, భక్షించటం అంటే ఏంటన్నా? ధ్యానం చేయటం. అంటే ఇప్పుడు మనం ఏం తింటాం ఈరోజు సండే అన్నా? అదిగోండి అదేనంట భక్షించడం, అదే అన్న. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ పీస్ పట్టుకున్నారు. ఎంత ఉంటుంది లెగ్? ఉంటుంది కదా. టోటల్గా మింగేస్తారా? మింగరు. ఏం చేస్తారన్నా? కొరికి. ఒకసారి సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మటన్ పెట్టింది. మటన్ పెడితే అది తినటం ఎలాగో కూడా సుజాతకే చూపించింది. అలా తినకూడదు బ్రదర్. సో దాన్ని మనం ఏం చేస్తాం? నోట్లో పెట్టుకున్న తర్వాత చూయింగ్ అంటే నమలటం. గట్టి పదార్థం ఏమైంది? మెత్తగా అయింది. పెద్ద పదార్థం ఏమైంది? ముక్కలుగా అయింది. సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం క్లిష్టంగా, గట్టిగా, కఠినంగా ఉంటుంది. నోరు తెరిచినప్పుడు ముద్ద పెట్టుకున్నట్టుగా, ఏంటి కాంటెక్స్ట్ అర్థం కాలేదు, ఏంటి దీని భావం అర్థం కాలేదు, అట్లా ఉంటుంది. వెన్ యూ మెడిటేట్ ఇట్, వెన్ యూ డైల్యూట్ ఇట్, వెన్ యూ స్పెండ్ టైమ్ ఆన్ ఇట్, దేవుని వాక్యం మీద దాని మీద నిరంతరం ధ్యానం చేస్తూ నములుతూ అధ్యయనం చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి క్లిష్టతరమైన వస్తువులు లేకపోతే అంశాలు మెల్లగా బ్రేక్ అయ్యి ఒక్కొక్క అంశం మనకు అర్థమవుతున్నప్పుడు అది నెమ్మదిగా లోపలికి వెళ్ళిద్ది కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందంటన్నా? కడుపులోకి వెళ్ళిద్ది. కడుపులోకి వెళ్ళినప్పుడు యెహెజ్కేలు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఆయనకి చేదుగుంది. కడుపులోకి వెళ్ళటం అంటే జీర్ణించుకోవటం, దాని సారం మన జీవితంలోకి అన్వయించుకోవటం. నమలటం అంటే చదవటం, తినటం అంటే చదవటం, నమలటం అంటే ధ్యానం చేయటం, పొట్టలో అరాయించుకోవటం అంటే అన్వయించుకోవటం, అనుసరించటం. అది యెహెజ్కేలులో చెప్పిన భావం. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు కపెర్నహూములో ఆయన జీవాహారము నేనే, నన్ను తినండి, నన్ను నమ్మండి, నాతో ఒప్పందం చేసుకోండి, నా శరీరంతో నా రక్తంతో మీరు నిబంధన చేస్తే, రిలేషన్ పెట్టుకుంటే, నేను మీలో మీరు నాలో, మనిద్దరం ఒకటవుతాం. ఇక ఆ సంబంధం ఎంత బాగుంటుందంటే ఆ అనుబంధంలో మీరు ఎంజాయ్ చేసే విధానాన్ని ప్రభు చెప్పాడు. వాడు నిత్య జీవం కలవాడు, నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవం కలవాడు. ఇక వాడికి మరణం ఉండదు. అంతేగాని చాలామంది అనుకుంటున్నారు ఆదివారం రొట్టెలో చేస్తే పరలోకానికి వెళ్తాం, ఆదివారం రసపాత్రలో తాగితే పరలోకానికి. జీవితంలో మీ అనుబంధం లేకుండా, జీవితంలో ఆ విశ్వసించిన ఎక్స్పీరియన్స్ లేకుండా మీరెన్ని ఆదివారాలు రొట్టె తిన్నా, మీరెన్ని ఆదివారాలు రసం తాగినా ఖచ్చితంగా నరకానికి వెళ్తారని దేవుని వాక్యంలోంచి నేను చెప్పగలను. అమ్మా కొంచెం కఠినంగా ఉందేమో, అది నిజం. కాబట్టి
ఇది ఒక మొదటి ప్రసంగం ప్రభు చేశారు. ఏ ఊరిలో చేశారు నాన్న? కపెర్నహూములో చేశారు. ఏం ప్రసంగం? దానికి ఒక ప్రసంగానికి పేరు చెప్పండి. జీవాహారాన్ని గురించి వెల్లడి చేసిన ప్రసంగం. ఇక్కడే ఉన్నారు ప్రభువారు. ఎక్కడున్నారు? ఏ ఊరిలో ఉన్నారు బాబు? కపెర్నహూములో ఉండగా యెరూషలేము నుంచి కపెర్నహూముకి ఒక టీం వచ్చింది. ఎవరు వచ్చారు బాబు? యెరూషలేము నుండి కపెర్నహూముకి ఒక టీం వచ్చారు. ఆ టీము శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు వచ్చేటప్పటికే శిష్యులు మళ్ళీ భోజనం చేస్తున్నారు. అంటే కపెర్నహూము అంతా ఏం గొడవ అనమాట? భోజనాల గొడవ. ఇక్కడ భోజనం చేస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే చేతులు కడుక్కోకుండా తింటున్నారు వీళ్ళు. ఎక్కడ? కపెర్నహూములో. ఫస్ట్ ఆయన జీవాహారాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది కూడా భోజనం గురించే. అది అయిపోయిన తర్వాత ప్రభువారు కపెర్నహూములోనే ఉండగా యెరూషలేము నుండి శాస్త్రులు, పరిసయ్యులు వచ్చినప్పుడు యేసయ్య వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారంట? భోజనం చేస్తా ఉండేటప్పటికే షర్టు పట్టుకున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు పట్టుకొని, బోధకుడా, నీ శిష్యులు ఎందుకని పెద్దల పారంపర్యాచారాలను ఆచరించట్లేదు అని అడిగారు. ఏ అధ్యాయంలో ఉంది ఇది? మార్కు సువార్త. మార్కు సువార్త. వెరీ గుడ్. 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి అన్న. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, శాస్త్రులలో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కొని ఉంటేనే గాని భోజనం చేయరు. మరియు వారు చాలు మనం ఇంకా ఆ కాంటెక్స్ట్ అంతా మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 5వ వచనంలో, అప్పుడు పరిసయ్యులను, శాస్త్రం, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. ఇదే మాట మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూసారా? మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అమ్మా, ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటంట? పెద్దల పారంపర్యాచారాలు ఎందుకు ఆచరించట్లేదు కదా. మార్కు దైవభక్తుడు చాలా తక్కువ యేసు ప్రభు వారు చేసిన బోధలను గురించి రాశారు. ఎవరు? ఏ భక్తుడు? మార్కు. ఎక్కువ శాతం ప్రభువారు బోధించినటువంటి అంశాలను, టీచింగ్స్, మత్తయి, లూకా, యోహాను భక్తుడైతే ఎక్కువ సమయం టీచింగ్స్, కాన్వర్జేషన్స్, సంభాషణలకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఎవరైనా? యోహాను భక్తుడు. ఆయన చేసినటువంటి బోధలు, ఉపమానాలు, ప్రసంగాలు, కొండ మీద ప్రసంగం, ఇవన్నీ కూడా టీచింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఎవరు? మత్తయి భక్తుడు. అసలు చెప్పాలంటే మార్కు భక్తుడు యేసయ్య వారి టీచింగ్స్ మీద అంత పెద్ద మనసు పెట్టలా, యేసయ్య వారి డూయింగ్స్ మీద ఎక్కువ మనసు పెట్టాడు. అంటే ప్రభు వెంటనే ప్రభు వెంటనే వెళ్ళాడు, వెంటనే చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని ప్రభు చేసినటువంటి క్రియారూపకమైన విషయాలను ఎక్కువ చెప్పాడు. కానీ మార్కు భక్తుడు 7వ అధ్యాయంలో ఇది మాత్రం రికార్డ్ చేశాడు. ఏంటిది? ఇప్పుడు చెప్పుకున్నామే, పెద్దల పారంపర్యాచారాలను బట్టి ఎందుకు మీ వాళ్ళు చేతులు కడుక్కోవట్లేదు అని అడిగినప్పుడు ప్రభువు అప్పుడు ఒక ప్రసంగం చేశారు. ఏం ప్రసంగం చేశారు? వెరీ గుడ్ అక్క, బాగా చెప్పారు. బయట నుంచి లోపలికి వెళ్ళేది మిమ్మల్ని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేది మాత్రం మిమ్మల్ని ఏం చేసిద్ది?
అంటే లోపల 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయన్నమాట మనకి. ఎన్ని కంపార్ట్మెంట్లమ్మా? 2. ఒకటి డాక్టర్లు బాగా చెప్తారు, ఒకటి అప్పర్ కంపార్ట్మెంట్, అప్పర్ కదన్నా, ఇంకొకటి లోవర్ కంపార్ట్మెంట్, అబ్డామినల్ కంపార్ట్మెంట్. ఇప్పుడు సమస్య అబ్డామినల్ కంపార్ట్మెంట్తో ఏమి లేదు, మీకు అర్థమవుతుంది కదా. మనం తినే ఆహారం లోవర్ కంపార్ట్మెంట్లో అబ్డామిన్లోకి వెళ్తాయి, అంటే పొట్టలోకి వెళ్తాయి. దానివల్ల మీకేమీ నష్టం జరగదు, తొందర కలగదు, మీకే అపవిత్రత కలగదు. అప్పర్ కంపార్ట్మెంట్లో ఎక్కడి నుంచి ఏమొస్తాయంట? బయటికి వస్తాయి కొన్ని కదా. ప్రభు చాలా దివ్యమైన మాటలు చెప్పారు. 15వ అధ్యాయం మత్తయి సువార్త, 7వ అధ్యాయం మార్కు సువార్త. ఈ 2 సువార్తలలో ప్రభు అన్నారు, పెద్దల పారంపర్యాచారాలను గురించినటువంటి గొడవ అక్కడ. ప్రియమైన దేవుని పిల్లరా, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవి సాధారణంగా ఎంత నష్టాన్ని కలిగిస్తాయో ప్రభువే తన మాటల్లో చెప్పారు. ఏంటి అవి? ఆచారాలు, సాంప్రదాయాల్ని అవి అనుసరించటం వలన ఒక వ్యక్తి జీవితానికి ఎంత నష్టం కలిగిద్దో ప్రభువే చెప్పారు. మీరు చదివి చెప్తారా ఏమి నష్టం చెప్పారో ప్రభు? మార్కు సువార్తలో చూద్దామా, మత్తయి సువార్తలో చూద్దామా? మార్కు సువార్తలో చూద్దాం. ఏ అధ్యాయం? 7 చూడండి మరి. మార్కు 7 5వ వచనం క్రింద మీరు చదివి చూసి చెప్పండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12 అన్ని వచనాలు మీరు చదవాలి. చదివితే అప్పుడు మీకు అందులో ఉన్నటువంటి భావం ఏంటో అర్థమైద్ది. 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఫాస్ట్గా చదవండి. ఒకటి, దేవుని ఆజ్ఞల నుంచి మిమ్మల్ని ఏం చేస్తాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దేవుని వాక్యం నుండి మిమ్మల్ని ఏం చేసిద్ది? ఆచారాలు దూరం చేస్తాయి. ఇంకా ఏంటిది నిరర్థకం చేసేది? అంటే దాని భావం ఏమిటంటే దేవుని వాక్యం పవర్ లేకుండా చేసిద్ది. నిరర్థకం అంటే యూజ్లెస్ అనమాట. అంటే దేవుని వాక్యంలో ఉండే శక్తి పని చేయకుండా పోయేలాగా ఒక విషయం చేసిద్ది. ఏంటిది అది? ఆచారం. ఓకే, ఒకటి అపవిత్రత చేసిద్ది, దేవుని వాక్యం అంటే గౌరవం లేకుండా చేసిద్ది, వేషధారణలోకి తీసుకెళ్ళిద్ది. ఇంకా ఎగ్జాక్ట్లీ అన్న మీరు కొంచెం కరెక్ట్ వర్డ్ చెప్పారు. అసలు విషయం ఏమిటంటే పెదవులతో వాళ్ళు చేస్తారంట, కానీ అంటే దాని అర్థం ఏంటి? అసలు దేవుణ్ణే దూరంగా చేసిద్ది. ఓకే మంచిది. సింపుల్ టర్మ్స్లో ప్రభు అక్కడ ఏం చెప్పారంటే, ఒకటి ఆచారం మిమ్మల్ని సత్యం నుంచి లేకపోతే వాక్యం నుంచి రియాలిటీ నుంచి ఏం చేసిద్దంట? దూరంగా తీసుకెళ్ళింది. అసలు సత్యం ఏంటో ఆచారం చెప్పదు మనకి. ఉదాహరణకి నేను ఒక విషయం మీకు చెప్తాను. ఓకే, ఆర్మీలో పనిచేసే యూనిట్స్, అది నిజమో కదా తెలీదు, ఎన్నో తరాల నుంచి అది జోక్ చెప్తూ ఉంటారు. అదొక స్టోరీ. సాధారణంగా ఏదైనా ఒక ప్రాముఖ్యమైన స్థలం ఉందనుకోండి, అంటే కాపాడాల్సిన స్థలం, ఇన్స్టలేషన్ అంటారు కదా, ఒక రన్వేనో ఒక ఆయిల్ ఇదో లేకపోతే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటరో, దాని చుట్టూ శత్రువు వచ్చి దాడి చేయకుండా దాని చుట్టూ పహారా కాయటానికి ఏం చేస్తారంటే డ్యూటీస్ వేస్తారు. దాన్ని గార్డ్ పోస్ట్ అంటారు. గార్డ్ పోస్ట్ అంటే 3 గార్డ్స్ 24 hours ఆ ఏరియాని కనుసన్నల్లో చూస్తూ కాపాడుతూ ఉండాలా. అక్కడ ఒక పోస్ట్ పెడతారన్నమాట. అంటే 3 గార్డ్స్ ఉంటారు. ఒకసారి ఒక యూనిట్లో ఒక గార్డ్ పోస్ట్ ఉంది, దాన్ని మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు, పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి 3 మనుషులు నిలబడి రాత్రి పగళ్ళు నిద్రపోకుండా వెపన్ పెట్టుకొని అట్లా చూస్తూ ఉంటారు. ఒక యూనిట్లో సెంటర్లో, ఒక యూనిట్ మధ్యలో, అంటే స్టేషన్ ఇట్లా ఉందనుకోండి ఆర్మీ యూనిట్, దాని మధ్యలో ఒక దగ్గర డ్యూటీ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? డ్యూటీ చేస్తున్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. ఒక కొత్త ఆఫీసర్ వచ్చాడు, నాలాంటోడు వెర్రోడు వచ్చి, ఇక్కడ డ్యూటీ ఎందుకు చేస్తున్నారా అని అడిగాడు. ఇక్కడ మీరు దేన్ని కాపాడుతున్నారు అని అడిగారు. చూస్తే ఏం లేదు, ఏం పెద్ద ఇంపార్టెంట్గా చూడగలిగినటువంటి విషయం అక్కడ ఏమి లేదు. ఈయన అడిగాడంట, ఇక్కడ ఎందుకు డ్యూటీ చేస్తున్నారు, మీరు ఏం కాపాడుతున్నారు ఇక్కడ అంటే, సార్ ఏమో మాకు తెలీదు, రోజు మాకు డ్యూటీ అలాట్ చేస్తున్నారు, మేము గన్ను పట్టుకొని ఇక్కడ రోజు ఏం చేస్తున్నాం, డ్యూటీ చేస్తున్నాం. ఈ ఆఫీసర్ వెనక్కి వెళ్ళి ఆలోచించాడంట, ఇక్కడ ఎందుకు డ్యూటీ చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని రివ్యూ చేసి పాత ఓల్డ్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీస్తే 20 సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం, నేను వదిలేసి ఇప్పుడు 30 అవుతుంది, 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఫైల్లో డాక్యుమెంట్లో ఒక థాట్ లేకపోతే ఒక క్లూ దొరికిందంట. ఏంటిది ఆ క్లూ అంటే, యూనిట్కి ఇంపార్టెంట్ కమాండర్ ఒక ఆయన విజిట్ చేశాడు, ఆయనతో పాటుగా ఆయన వైఫ్ కూడా వచ్చిందంట. ఆర్మీలో ఒక ర్యాంక్ ఒక ఆఫీసర్కి ఉంటే వాళ్ళ భార్య ర్యాంక్ మీకు తెలియదులేండి, కొంచెం హయ్యర్ ర్యాంక్ ఉంటుంది అనమాట. భార్య పనిచేసిద్దా, చేయదు, కానీ ఆమె ర్యాంక్ హయ్యర్ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు యూనిట్లో వచ్చినప్పుడు వాళ్ళతో ఏదో ఒక ఈవెంట్ చేయిస్తారు. అందుకని కమాండర్ గారి భార్య యూనిట్ మధ్యలో ఒక మంచి మొక్కని నాటి వెళ్ళింది. ఏదో ఒక మొక్క, సమ్ ప్లాంట్ నాటింది. ఇప్పుడు ఆ మొక్కని అందరూ కమాండర్ గారి భార్య నాటింది, కమాండర్ గారి భార్య నాటిందని దాన్ని ఘనంగా గౌరవంగా చూస్తున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక మ్యాక్ వచ్చి ఏం చేసింది, ఆ ఆకుల్ని తింటుంది. అందరూ అన్నారు, కమాండర్ గారి భార్య నాటిన చెట్టుని మేక తింటుందని ఆ చెట్టుని కాపాడటం కోసం ఒక డ్యూటీ అలాట్ చేశారంట. డ్యూటీ అలాట్ చేస్తే కొన్ని రోజులు ఆ చెట్టు నీళ్ళు కాపాడారు. కాపాడిన తర్వాత మరి మొత్తానికి ఆ చెట్టు పెరిగిందో, ఎంత పెరిగిందో, ఎన్ని సంవత్సరాలు ఉందో తెలీదు, మొత్తానికి ఆ చెట్టు మొత్తం తినేసిందో మేక లేదు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు, 20 సంవత్సరాల నుంచి ఆ మొక్క, కమాండర్ గారి భార్య నాటిన మొక్కని కాపాడటం కోసం 20 సంవత్సరాల డ్యూటీ, 20 సంవత్సరాల ఖర్చు అలా పెడతానే ఉన్నారు. అప్పుడు ఈ వైజ్ ఆఫీసర్ ఇక్కడ మనకి డ్యూటీ అక్కర్లేదురా అని దాన్ని ఏం చేశాడు, తీసేశాడు. ఇది కామన్గా ఫోర్సెస్లో చెప్పుకునే ఒక జోకు, నిజమో స్టోరీయో మనకు తెలీదు, బట్ ఇట్స్ ఎ రెగ్యులర్ ట్రెడిషనల్ స్టోరీ. కానీ దానిలో ఒక సత్యం ఉంది, కామన్గా ఇలా జరుగుతూ ఉంటుంది. అదేంటంటే, మనం చేస్తున్న విధానాలలో, విషయాల్లో అసలు నిజమెంతుందో, భావం ఎంతుందో, రియాలిటీ ఎంతుందో మనకు తెలియకుండా చేసేది ఏంటిది, ఆచారం. నేను బయటెక్కడో ఆచారం చెప్పట్లా, ఎక్కడ ఆచారం చెప్తున్నాను, ఎక్కడ గట్టిగా చెప్పండి, మన మధ్యలో ఆచారాలు. దేవుని పిల్లలు, క్రైస్తవులు అనబడిన వారు, ఆరాధన చేసేవారు, రక్షించబడిన వారు చేసేటటువంటి కొన్ని బలహీనమైన అంధత్వాన్ని కలిగించే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభు అన్నాడు, ఈ ఆచారాలు మీ మీద కాడి లాంటివి. కాడి అంటే గుదిబండ లాంటిది కదా. నెంబర్ 2, ఇవి సత్యం నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి, దాని శక్తి నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. వీటన్నిటికంటే అతీతంగా అసలు దేవుని నుంచే మిమ్మల్ని దూరం చేస్తాయి. అందుకని ప్రభు అన్నాడు, మీ హృదయంలో నుంచి బయటికి వచ్చే దాని గురించి మీరు జాగ్రత్త పడండి, మీ కడుపులోకి వెళ్ళే దాని గురించి మీరు జాగ్రత్త పడద్దు అని ప్రభు హెచ్చరిక చేయటాన్ని మనం అక్కడ గమనించగలం కదా. అట్లాగైతే ఒక హృదయంలో నుంచి మనం చేయాల్సినవి, ఉంచాల్సినవి ఎవరు క్విక్గా తీసి చెప్తారో మనం చూద్దాం. ఓకే, ఒక 2-3 వచనాలే అంతే. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతారా? రోమాపత్రిక 9వ అధ్యాయం, 10వ అధ్యాయం 9వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 and verse 9 and 10, 9-10 వచనాలు.
అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నంబర్ 1, మన హృదయములో ఉండాల్సింది ఏంటిదంటన్నా? విశ్వాసం ఎక్కడ ఉండాలా? హృదయం. ఇక్కడ కాదు. ఇక్కడంటే పెదాల దగ్గర కాదు. ప్రభువా నేను దీనురాల్ని, నేను పనికిరాని దాన్ని, ఇక్కడ కాదు. ఎక్కడ ఉండాలా? ప్రభువా నన్ను రక్షించావు, నా కోసం చనిపోయావు, నువ్వు నా రక్షకుడివి. ఎక్కడన్నా? ప్రభువా నువ్వు నా ప్రభు, నువ్వు లార్డ్, యు ఆర్ మై బాస్. ఇక్కడ కాదు. ఎక్కడ? హృదయంలో ఉండాలా. కాబట్టి అక్కడ రోమపత్రిక 10వ అధ్యాయంలో ప్రభుని అర్థం చేసుకోవటం, ప్రభుని విశ్వసించటం, ప్రభుని నోటితో ఒప్పుకోవటం. 1 ఇన్ ద మైండ్, 2 ఇన్ ద హార్ట్, 3 ఇన్ ద మౌత్. యేసయ్య దేవుడని నీ మనసులో అర్థం చేసుకొని, యేసయ్య దేవుడని నీ హృదయంతో విశ్వసించి, నీ నోటితో బహిరంగంగా ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. 3 యాక్టివిటీస్ జరగాల రక్షణలో. ఎన్ని యాక్టివిటీస్ అమ్మా? 3. 1 అండర్స్టాండింగ్, 2 కన్విక్షన్, 3 కన్ఫెషన్. 1 మనసులో విశ్వాసం, అర్థం చేసుకోవటం, గ్రహింపు, హృదయములో విశ్వాసం, నోటితో ఒప్పుకోవటం. ఈ 3 హృదయంలో నుంచి జరగాల. విశ్వాసము లేని హృదయము లేని విశ్వాసం 2 వేస్టే. నంబర్ 1 మన హృదయంలో విశ్వాసం ఉండాలి. 2 చెప్తారన్నా? ప్రభు అన్నాడు 29 యెషయా గ్రంథం 29:13 చదువుతారా? ప్రభు చెప్పిన మాట ఇప్పుడు చెప్పింది ఆయన 29:13లో మాటే ఎత్తి మత్తయి 15లోను మార్కు 7లోను ప్రభు చెప్పారు. వాళ్ళ పెదవులతో చెప్తారంట, కానీ అంటే దాని అర్థం ఏంటక్క? ప్రేమ ఎక్కడి నుంచి ఉండాలంట? దాని భావం మీకు అర్థం కావాలంటే మత్తయి 22:37లో కూడా మీరు చదవచ్చు. 22:37 మత్తయి సువార్త. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వేం చేయాలా? ప్రేమించాలా. 1 హృదయంలో నుంచి విశ్వాసం రావాలా. 2 హృదయంలో నుంచి ప్రేమ రావాలా. బాగా చెప్పారు, వెరీ గుడ్. కొలస్సై పత్రిక 3:16 చదువుతారన్నా? కొలస్సై పత్రిక 3:16. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కృతజ్ఞతాస్తుతులు లేక కృతజ్ఞులై ఉండండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా. ఎక్కడి నుంచి అంటన్నా? దీని అర్థం ఏంటి? ఆరాధన, స్తుతి ఎక్కడి నుంచి రావాలా? 1 విశ్వాసం హృదయంలోంచి రావాలా. 2 ప్రేమ హృదయంలో నుంచి రావాలా. 3 స్తుతి, ఆరాధన, ప్రభువుని గురించి పాడే అది హృదయంలో నుంచి లేకపోతే ఏం చెప్పలేము అన్నా. హృదయంలోనేమో చాలా విషయాలు మనకు. అందుకే నేను ఆరాధన స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు మీరు గమనించారో లేదో, లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్. ఏంటి అన్న? మన హృదయాల్ని. అసలు యాక్చువల్గా ఆదివారం కాదు, ప్రసాదరావు అంకుల్ని అడగండి, చెప్తారు. సాయంత్రం శనివారం రోజు మన తప్పులు, మన అపరాధాలు, మన తొందరలు, మన బలహీనతలు ప్రభు దగ్గర చెప్పుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి సమ్మతి కలిగిన హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు వందనాలయ్యా. మీరు పెదవులతో ఎన్ని రోజులు చెప్పినా అది ఉపయోగం లేని ఆరాధన.